మన స్ట్రాబెర్రీ కొండ దగ్గరికి వచ్చేసాం బుజ్జి. పెద్దగా ఉంది కదా. మన ఈ కొండని ఎక్కి దిగితేనే ఐస్ క్రీమ్ బండిని పట్టుకోగలం. అవును, మనం ఈ కొండని త్వరగా ఎక్కి వెళ్ళాలి. అర్థమైందా? సరే బుజ్జి, మన కొండ మీదకి ఎక్కాలంటే ఒక బండి కావాలి. మీకేదైనా తెలుస్తోందా? హే, అటువైపు చూడు. మన ఉడత మిత్రుడు టీకో ఇటువైపు పసుపు రంగు కారుతో వస్తున్నాడు. టీకో బండిలో కూర్చుంటే మన ఈ కొండ దాటేయగలం. అయ్యో, వాడు వెళ్ళిపోతున్నాడు. టీకో 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 ఆగు. బుజ్జి, టీకోకి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. అందుకని మనం వాడి దగ్గర వెయిట్ అని చెప్పాలి. మీరు మాతో కలిసి వెయిట్ అని చెప్పండి. అప్పుడే వాడు ఆగుతాడు. చెప్తారు కదా? ప్లీజ్ వెయిట్ అని చెప్పండి. ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్. I should wait. హాయ్ టీకో. హౌ ఆర్ యు టీకో? Fine. టీకో, నీ బండిలో ఎక్కించుకొని మమ్మల్ని కొండ దాటిస్తావా? టీకో, can you give us a ride to the other side of the mountain? Of course. I'm very glad for that. వాడు సంతోషంగా దానికి సరే అంటున్నాడు. ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మనకు రక్షణ. త్వరగా టీకో, త్వరగా. ఫాస్ట్ టీకో, వెరీ ఫాస్ట్. Very fast. మనం సాధించాం డోరా. స్ట్రాబెర్రీ కొండని మనం అనుకున్న విధంగా దాటేశాం. మనం నిజంగా సాధించాం. చాలా కృతజ్ఞతలు. మీ సహాయం లేకుండా మేము చేసేవాళ్ళమే కాదు. చాలా కృతజ్ఞతలు టీకో. థ్యాంక్ యూ సో మచ్ టీకో. You're welcome. ఇప్పుడు తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముందు కొండ, తర్వాత చెరువు, చివరిగా కోనలోయ. ముందుగా మనం స్ట్రాబెర్రీ కొండని దాటేశాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం చెరువు. కరెక్ట్ గా చెప్పారు, చాక్లెట్ చెరువు. ఆ తర్వాత మన కోనలోయకెళ్ళి హాయిగా ఐస్ క్రీమ్ తిందాం. మీకు చాక్లెట్ లోయ ఎక్కడుందో తెలుస్తోందా? చాక్లెట్ చెరువు ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పండి. అదిగో అక్కడుంది, అక్కడుంది డోరా. థ్యాంక్ యూ సో మచ్. చాలా కృతజ్ఞతలు. అక్కడ చూడు, చాక్లెట్ చెరువు కదా. త్వరగా రా బుజ్జి. మన ఈ చెరువుని దాటితే కోనలోయకి చేరుకోగలం. అక్కడ ఐస్ క్రీంలు తినచ్చు. ఐస్ క్రీమ్ భలే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ భలే ఐస్ క్రీమ్. సరే, మన ఈ చెరువుని ఎలా దాటి వెళ్ళగలం? ఈ చెరువుని దాటడానికి మీకు సహాయపడే వస్తువు ఏదైనా మీ కంటికి కనిపిస్తోందా? చాక్లెట్ పడవనా? సరిగ్గానే చెప్పారే. బుజ్జి, నీకు ఆ శబ్దం వినిపించిందా? ఆ గుంట నక్కని మనం ఇక్కడి నుంచి వెంటనే తరివి కొట్టాలి. డోరా, అది మన దగ్గర ఉన్న వస్తువుల్ని దొంగిలించడానికే వచ్చింది. మాకిప్పుడు మీ సహాయం అవసరం. మీరు నక్కను చూస్తే వెంటనే గుంట నక్క అని అరవండి. ఎవరేదక్కడ? మీరు గుంట నక్కను చూసారా? ఎక్కడది? చెట్టుకు వెనకాల. నాకు తెలియట్లేదే. ఇప్పుడు అది ఎక్కడుంది? పడవకి దగ్గర. అయ్యో డోరా, అది మన పడవని దొంగలించబోతుంది. గుంటనక్క దొంగలించకూడదు. ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారో? ఇక మీకు ఆ పడవ దక్కదు. చిత్తుల మారి నక్క. నేను ఐస్ క్రీమ్ తినలేమనుకుంటున్నాను. బాధపడకు బుజ్జి. మనిద్దరం మనసు పెట్టి వెతికితే ఖచ్చితంగా చాక్లెట్ పడవ ఎక్కడుందో మనం కనిపెట్టగలం. ఇదే చాక్లెట్ పడవ అంటున్నారా? అద్భుతం, భలే కనిపెట్టారే. వచ్చేసింది. చాక్లెట్ పడవ దొరికింది. చాక్లెట్ పడవ దొరికింది. ఇలా చూసావా? రక్షక కవచాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళగలం. ఈ పడవతో మనం చెరువుని దాటేస్తే మనం హాయిగా ఐస్ క్రీమ్ తినగలం. తొందరగా వెళ్ళు డోరా. మనం త్వరగా వెళ్తేనే ఆ ఐస్ క్రీమ్ బండిని పట్టుకోగలం. ఈ తెడ్లతోనే పడవని నడపలేకపోతున్నాను. ఈ చాక్లెట్ చెరువు మరీ గట్టిగా ఉంది. నేను దీన్ని నడపలేకపోతున్నాను.